జిల్లా రాజంపేటలోని అన్నమాచార్య యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్లేస్మెంట్స్ కల్పిస్తామంటూ యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి 15,000 రూపాయలు తీసుకున్నట్లు చెప్తున్నారు. శ్రీనివాస్ అనే ఉద్యోగిని నియమించి మొత్తం 1,50,00,000కు పైగా నగదు వసూలు చేశారని విద్యార్థులు అంటున్నారు. అయితే శ్రీనివాస్ ఆ డబ్బును యూనివర్సిటీకి ఇవ్వలేదని, ఏంటని ప్రశ్నిస్తే శ్రీనివాస్ తమ ఉద్యోగి కాదని యాజమాన్యం బుకాయిస్తుందని ఆందోళనకు దిగారు విద్యార్థులు. విద్యార్థులతో చల్లగాటమాడుతున్న విద్యా సంస్థల యాజమాన్యం విద్యా సంస్థల తమ్ముడు మాట్లాడతారు కదా చెప్పండి. ఇక్కడ విద్యార్థులే కదా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇక్కడ నిన్న ఈవినింగ్ వచ్చారు నాకు ఈవినింగ్ చెప్పడం జరిగింది. రికార్డ్స్ తీసుకురమ్మని చెప్పాము. వాళ్ళు తీసుకొస్తేనే ఒకవేళ కేసు కడతాము, కేసు కట్టేది ఒకవేళ తీసుకొస్తాం తప్పము దానిపైన మళ్ళీ అంతే కదా. మీకు అదే సమస్య మళ్ళా కేసు వస్తే కష్టం ఫస్ట్ మళ్ళీ ముందు తీసుకురావాలి కదా, దాని ప్రకారం చేస్తాం. ఓకే ఇంకేమన్నా? నా పేరు శ్రీయా సార్. నేను అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్లో 21 అడ్మిషన్ తీసుకున్నాను. 25 పాస్డ్ అవుట్ స్టూడెంట్ని సార్. మా టైంలో ఏంలా అంటే సిఆర్టీ ఫీజు కోసం మేము 15,000 అనేది పే చేయాల్సి వచ్చింది సార్ ఈచ్ స్టూడెంట్. ఆ 15,000లో కూడా మేము కొంతమందిని కాలేజ్ అకాడమిక్ సెక్షన్లో కొంతమందిని పే చేస్తున్నాము. కొంతమంది ఏంలా అంటే డైరెక్ట్ టీపీఓ శ్రీనివాసరావు సార్ అని ఉన్నారు, ఆయనకి కొంతమంది క్యాష్ ఇచ్చారు, కొంతమంది ఫోన్పే వేశారు సార్. ఇట్లా మాకు రీసెంట్గా 34,350 రూపీస్ జేవిడి అనేది పడింది. ఆ జేవిడిలో నుంచి వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ మాకు తెలియకుండానే 15,000 పే చేసింటే టీపీఓకి 15,000 కట్ చేశారు, 6,000 పే చేసింటే 6,000 కట్ చేశారు, 9,000 పే చేసి 9,000 కట్ చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది మాకు రీఫండ్ చేయడం జరిగింది సార్. సో రిమైనింగ్ ఆ అమౌంట్ ఎందుకు కట్ చేశారు, ఆయన ఎవరో చేసిన దానికి మేము ఎందుకు ఇది అవ్వాలని చెప్పి మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చాము సార్. మా స్టూడెంట్స్ అనేది దగ్గర 1,000 to 1,500 మెంబర్స్ ఆయనకు పే చేశాం సార్. మా అమౌంట్ కోసం మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చాము సార్. వస్తే మాకు మేనేజ్మెంట్తో సంబంధము, మాకు సంబంధం లేదని ఒకసారి అంటున్నారు. మేనేజ్మెంట్ కాల్ చేస్తే ఏమో ప్రిన్సిపల్ ఏవోకి సంబంధము, మాకు సంబంధం లేదన్నారు. మా దగ్గర రికార్డింగ్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి సార్. మా పేరెంట్స్ కూడా కొంచెం ఫినాన్షియల్లీ వీకే సార్. ఆ ఫీజు కట్టే టైంలో వాళ్ళు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో మాకు తెలుసు. దయచేసి ఆ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మా ప్రాబ్లమ్ని గుర్తించి రెస్పాండ్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. అందరికీ నమస్కారం సార్. అందరికీ నమస్కారం సార్. నా పేరు లీలావర్ధన్ రెడ్డి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మా స్టూడెంట్స్ 2025 ఇయర్ పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్ని. మాకు సెకండ్ ఇయర్లో ఏం జరిగిందంటే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ ఆఫీసర్ సిఆర్టీ అని ఉంటుంది, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అని. దానికి సంబంధించిన ట్రైనింగ్ ఫీజు అని 15,000. దానికి సపరేట్ సెల్ ఆఫీసర్ ఉంటారు, టీపీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ ఆఫీసర్, ఆయన పేరు శ్రీనివాసరావు. మాకు 15,000 అని చెప్పారు ఫీజు.
15,000 ఫీన్ అని చెప్పి ఆయన గ్రూప్ మామూలుగా కాలేజ్ మేనేజ్మెంట్ గ్రూప్ క్రియేట్ చేశారు, అంతా చేశారు. ఆయన నెంబర్ ఇలా ఫోన్పే మాకు ఫీజు కట్టాలి, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ది ఫైనల్ ఇయర్ లోపల 9,000 కట్టాలి, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 6,000 9,000 చెప్పి వేయించుకున్నారు. ఆయనకు వేసాం అందరం. ఆయనకి వేశారు, బై క్యాష్ ఇచ్చారు, బై ఫోన్పే చేసాం, రిసిప్ట్లు కూడా ఇచ్చారు. ఆ తర్వాత తీసుకొని ఆయన మేము థర్డ్ ఇయర్ 2024 మార్చ్ ఐ థింక్ 2024 మార్చ్లో ఆయన అప్స్కాండింగ్ అయ్యాడు, డబ్బులు అయిపోయి. ఆ తర్వాత ఆయన మేనేజ్మెంట్ ఎంతమందో స్కామ్ చేసి తెలిసింది, తీసేశారు. తర్వాత కొత్త టీబీ ఆఫీసర్ని అపాయింట్ చేశారు. కానీ మాకేం చెప్పారంటే లాస్ట్ ఫైనల్ ఇయర్ ఎవరు కాలేజ్ ఫీజు కట్టడం లేదంటే నేను 6,000 కట్టినాను. మాకు ఫైనల్ ఇయర్ 4-1 అప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు కానీ హాల్ టికెట్ ఇచ్చేప్పుడు నో యూనిఫామ్ సర్టిఫికేట్స్ ఇచ్చేప్పుడు అన్నీ మాతో తెలుసు కదా, మొత్తం లైబ్రరీ కార్డు నుండి ఎంతవరకు కావాలో మొత్తం అంతా క్లియర్ చేస్తే నో యూనిఫామ్ సర్టిఫికేట్ హాల్ టికెట్ ఇచ్చేది. లాస్ట్ ప్రాజెక్ట్ సర్టిఫికేట్ చేసేది, వైవా సైన్స్ అన్నీ అయిపోయేది. అన్నీ చేశారు. ఇప్పుడు ఏం చేశారు, మా గవర్నమెంట్ నుండి రావాల్సిన ఫీజు రిమర్స్మెంట్ 34,350 రూపాయలు మేమంతా మామూలుగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో పే చేసాం. కానీ గవర్నమెంట్ రావాల్సిన డబ్బులు అంటే మాకు 34,350 రూపాయలు పడాల్సి వస్తేనా ఆయనకు ఎవరైతే టీపీ ఆఫీసర్కు 6,000 9,000 క్యాష్ కట్టిన వాళ్ళకి అందరూ వేస్తారో వాళ్ళకి మొత్తం డిడక్ట్ చేస్తారు ఫీజు, పట్టుకొని వేస్తారు మాకు ఫీజు. దాదాపు 800 నుండి 1000 మంది స్టూడెంట్స్కు అలా పట్టుకొని చేశారు. ఆన్ అండ్ యావరేజ్లో కొంతమందికి 6,000, కొంతమంది 9,000, కొంతమంది 15,000. ఆన్ అండ్ యావరేజ్లో 800 మందికి 1000 మంది స్టూడెంట్స్లో 6,000 కట్ చేసిన ఎంతైతుంది, 6,000 నుంచి 6,000 ఒకరికి 9,000 ఒకరికి 15,000 ఒకరికి దాదాపు 1,500 పైన స్కామ్ జరిగింది. ఇప్పుడు కాలేజ్ మేనేజ్మెంట్ అడిగితే ఏం చెప్తారంటే మీరు ఆయన కట్టినారు కదా మాకు సంబంధం లేదంటారు. అంటే కాలేజ్ నుంచి బాధ్యత కదా. శ్రీ అన్నమాచార్య విద్యా సంస్థల్లో విద్యార్థుల నుంచి వేలాది రూపాయల డబ్బులు దండుకొని ఆ విద్యార్థులు ఈరోజు విద్యా సంవత్సరం పూర్తి చేసుకొని బయటికి వెళ్ళిపోయిన తర్వాత మాకు సంబంధం లేదని చెప్పేసి ఈ డిపార్ట్మెంట్ పీటీఓ డిపార్ట్మెంట్ సంబంధించిన శ్రీనివాసులు గారిని గతంలో నియమించి అతను పర్సనల్ అకౌంట్ పెట్టించి ఆ పర్సనల్ అకౌంట్కి డబ్బులు వేయించుకొని ఈ విద్యార్థుల నుంచి అక్షరాల గత సంవత్సరంలో అక్షరాల 3 కోట్ల వరకు వీళ్ళు వసూలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. దీనికి సంబంధించి గతంలోనే విద్యార్థి సంఘాలుగా మేము పోరాటం చేసి ఆ డబ్బులను కూడా వాళ్ళ ఫీజు రూపంలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 4th ఇయర్ విద్యార్థులకి ఆ డబ్బులు ఇవ్వకోకుండా ఈరోజు మాకు సంబంధం లేదు, మా స్కాలర్షిప్లలో కూడా వాళ్ళని కూడా రానికోకుండా ఆ డబ్బులు కూడా వాళ్ళే దండుకోవడం ఇలా జరుగుతున్నది అనమాట. ఈ విషయం పైన గతంలోనే కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి దీనిపైన క్షేత్రస్థాయిలో విచారణ జరిపించండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలేజీలో హాస్టల్లో అమ్మాయిల ఆత్మహత్యలు ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి అని చెప్పేసి మనం ఆ రోజే పెద్ద ఎత్తున డిమాండ్ చేశాం, పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేసాం, ర్యాలీలు చేసాం. అయినప్పటికీ కూడా ఈ విద్యా సంస్థలకి 25 సంవత్సరాలు అయిందని చెప్పేసి ఇక ఐఏఎస్ అధికారులని, ఐపీఎస్ అధికారులను తొడకొచ్చి చెట్లు నాటిచ్చాం, పచ్చదనాన్ని డ్రగ్స్ లేకోకుండా చేస్తున్నాం, నో డ్రగ్స్ అని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు చేశాం. కానీ ఆ రోజు వచ్చినటువంటి అధికారులు ఎందుకు ఇదే విద్యా సంస్థలలో ఇంత అన్యాయాలు జరుగుతుంటే, ఇన్ని అక్రమాలు జరుగుతుంటే వీటిపైన విచారించడం లేదు. అన్నమాచార్య విశ్వవిద్యాలయంలో ప్లేస్మెంట్ పేరుతో ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి 15,000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ యాజమాన్యం యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలంటే కొన్ని కంపెనీలతో టైప్ అవ్వాలా, ఈ సంవత్సరానికి ఇంతమందికి ప్లేస్మెంట్స్ కల్పించడానికి ఇన్ని కంపెనీలతో మేము టైప్ అయినటువంటిది యూనివర్సిటీ యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్కి చెప్పాలా. కానీ యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం తప్పుడు కంపెనీలు, ఫేక్ కంపెనీలు సృష్టించి విద్యార్థుల దగ్గర వసూలు చేసినటువంటి డబ్బుల్నే ఈరోజు కాలేజ్ ఏదైతే కంపెనీలకు దారదత్తం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. ఈరోజు రాయలసీమ జిల్లాలో లేదంటే పక్కన ఉన్నటువంటి నెల్లూరు, ప్రకాశం, గ్రేటర్ రాయలసీమ మొత్తం విద్యార్థులు యూనివర్సిటీలో చదువుతూ ఉంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క కష్ట మాంసాలను జలగల్లా పీల్చి పిప్పి చేసి వీళ్ళ యొక్క ఆస్తులు పెంచుకోవడానికి ఒక పక్క తిరుపతి, మరో పక్క హైదరాబాదు, మరో పక్క కడపలో వీళ్ళు యూనివర్సిటీలు అటానమస్లు పెంచుకోవడానికి ఈరోజు చేస్తా ఉన్నటువంటి కుట్రలో భాగంగా ఇది స్పష్టంగా కనపడతా ఉంది. దీనికి ప్రధాన కారణం ఈ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉన్నటువంటి చొప్ప గంగిరెడ్డి గారు సమాధానం చెప్పాలా, లేదు రిజిస్టర్ గారు సమాధానం చెప్పాలా, రెక్టర్ గారు సమాధానం చెప్పాలా, ప్రిన్సిపాల్ గారు, ఏఓ గారు ఏసీ రూమ్ లో కూర్చొని విద్యార్థులు ఆందోళన చేస్తా ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చి కనీసం ఎవరు న్యాయం చేస్తా ఉన్నటువంటి మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే ఎంత సిగ్గుచేటో యూనివర్సిటీ యాజమాన్య ప్రిన్సిపాల్